ధనిక వర్గాలకు పేద మా మధ్యతరగతి వర్గాలకు, మధ్యతరగతిలో కూడా బాగా అన్ని వనరులు ఉన్న వర్గాలకు చాలా ఈజీగా ఈ ఎగ్జామ్ను క్రాక్ చేయొచ్చు. పేద వర్గాలకు ఈ రియలైజేషన్ వచ్చి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్ను, తర్వాత ఆ లాంగ్వేజ్, ఆ ప్రశ్నలు, ఆ భాష, తర్వాత ఆ మెలకువలు, ఆ టిప్స్ ట్రిక్స్ అవన్నీ వచ్చే వరకు చాలా టైం పట్టుద్ది. అంటే ఈ ఎగ్జాము జనరల్గా కూడా మధ్యతరగతి మరియు ధనిక వర్గాలకు ఫేవరబుల్గా ఉండేటట్టుగానే డిజైన్ చేయబడ్డది. మీ నేపథ్యం అట్లా ఉండిందంటే? నా నేపథ్యం మాలాంటి వాళ్ళు ఎక్సెప్షన్స్. నిజంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళు అలాంటి ఎక్సెప్షన్స్. లేకపోతే మేము 22-23 సంవత్సరాలకి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటోళ్ళం. మాకు తెలిసేటప్పటికే 26 సంవత్సరాలు పట్టింది. అసలు మేము హైదరాబాద్ నగరానికి ఎప్పుడు వచ్చినామండి? యూనివర్సిటీ ఎడ్యుకేషన్కు ఫస్ట్ టైం హైదరాబాద్ నగరానికి వచ్చాము. అంతవరకు హైదరాబాద్ నగరం ఎట్లా ఊహించుకోవడమే తప్ప హైదరాబాద్ నగరం చూసిన ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ కాడ రాజలింగో అని చెప్పి పాటల ద్వారా హైదరాబాద్ నగరం ఎట్లుంటుందా అని ఊహించుకునే వాళ్ళం. అంతే తప్ప రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్ సినిమాల్లో ఊహించుకునేవాళ్ళం. రైట్. సో ఆకాశవాణి రేడియోల ద్వారా పాటలు వస్తుంటే పాటల్లో హైదరాబాద్ నగరం ఈ విధంగా ఉంటుందా అని ఊహించుకునేవాళ్ళం. అలాంటి హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు అదొక వింత ప్రపంచంలాగా అనిపించింది. అక్కడ ఈ ర్యాగింగ్లు, ఈ వివక్ష ఇవన్నీ తట్టుకొని, చిన్న వయసులో గ్రామీణ ప్రాంతాల వచ్చి తట్టుకొని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇవన్నీ తట్టుకొని, ఆ వచ్చిరాని ఇంగ్లీష్ నేర్చుకొని, అవన్నీ కుస్తీ బట్టి వాటినంతా నేర్చుకొని ఒక స్థాయికి రావడానికి మాకు 21-22 సంవత్సరాలు పట్టింది. సో అప్పుడు రాస్తే ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాము. తర్వాత అమ్మో ఫెయిల్ అయినాం కదా బాబు అని చెప్పేసి ఇక వదిలేసి, ఇది మన వల్ల కాదని వదిలేకుండా మళ్ళీ మొండిగా పోరాడి అందరం కలిసి కూర్చొని అందరం ప్రిపేర్ అవుతే నాకు సెకండ్ 95 బ్యాచ్. మీరు 95 బ్యాచ్ 95 to 2021 వరకు. ఎస్, ఆల్మోస్ట్ 26 years చేశాను. ఓకే.